9వ కీర్తన మనం చదువుకున్నాం. 99వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. చూడండి, మరొక వచనం చదువుదాం. ఇదే కీర్తనలో 5వ వచనం చదువు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు, ఆయన పరిశుద్ధి. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తనలో మొదటి వచనంలోనే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. కెరూబుల మీద ఆసీనుడు అంటే కరుణాపీఠం మీద అని. కాబట్టి మొదటి వచనంలో కరుణాపీఠము, 5వ వచనంలో పాదపీఠం. ఆయన కరుణాపీఠం, రెండవది ఆయన పాదపీఠం. సంఖ్యాకాండం 7:90లో ఒక వాక్యం చదువుదాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. సంఖ్య 7:90. మోషే యెహోషువతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినడు. అతడు ఆయనతో మాట్లాడాడు. రైట్, ఇక్కడ చూడండి, కరుణాపీఠము మీద నుండి అని వ్రాయబడింది. కెరూబుల నడుమ నుండి, కరుణాపీఠం మీద నుండి అంటే కెరూబుల మీద ఆసీనుడు, కెరూబుల మీద ఆసీనుడు, కరుణాపీఠం మీద నుండి ఆయన మాట్లాడుతుంది. కరుణాపీఠాన్ని క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని చెప్పాడు. కృపా సింహాసనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక అంతా కూడా మనం విశ్రాంతి అనే అంశాన్ని గురించి చదువుతున్నాం. ఈ విశ్రాంతి అనే దాన్నే కృపా సింహాసనం అన్నాడు. ఆ కృపా సింహాసనాన్ని కరుణాపీఠం. 3 విషయాలు మనం గమనించాలి: కరుణాపీఠము, కృపాసనము, లేదా ఆయన యొక్క విశ్రాంతి. ఆయన యొక్క విశ్రాంతి అంటే అర్థం ఏంటి, అది కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. చూడండి, ఇక్కడ దేవుని కుడిపార్శ్వము అను. కరుణాపీఠం అంటే కృపాసనము, ఆయన యొక్క విశ్రాంతి, దేవుని కుడిపార్శ్వం. దేవుని కుడిపార్శ్వం అంటే దేవుడు నా కుడిపార్శ్వమున కూర్చుండుమా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించిన తర్వాత. ఇది సమాప్తమైన పని. సదాకాలం నిలిచి ఒక్క బలి సమాప్తమైన పని. ఆ సమాప్తమైన పని మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ సమాప్తమైన పని మీద ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సమాప్తమైన పని మీద ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. కాబట్టి మన ప్రభు రాజ్యము ఎలా చేస్తున్నాడు, మన ప్రభు పరిపాలన ఎలా చేస్తున్నాడు,
ఆయన పీఠం ఏంటి? ఆయన పీఠం ఏంటంటే ముగించబడిన పని. దాని మీద కూర్చుండి ఆయన పరిచర్య, లేదా ఆయన పని చేస్తున్నాడు, లేదా ఆయన రాజ్యం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో ఒక వాక్యం చదువు. మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని మనం చదువు. 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. వచనం 2 చదువు. శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చుంటారు, కానీ యేసుక్రీస్తు కరుణాపీఠం మీద కూర్చుంటారు. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చొని ఏం చేస్తారు? 4వ వచనం. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. అదనమాట. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చోండి, మోయ సఖ్యము కాని బరువులు భుజముల మీద పెడతారు. మరి యేసు ప్రభు ఏం చేస్తారు? కరుణాపీఠం మీద కూర్చుండి ఆయన అందరికి విశ్రాంతిని కలిగిస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఏ పీఠం మీద కూర్చున్నారనేది చూసుకోండి. మోషే పీఠం మీద కూర్చున్న వాళ్ళు బరువులు పెడతారు, కరుణాపీఠం మీద కూర్చున్న వాళ్ళు విశ్రాంతినిస్తారు. ప్రభు ఎవరంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో చెప్పారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీరు చెప్పగలరా? కరుణాపీఠం మీద కూర్చున్న వారు మాత్రమే చెప్పగలరు. నా యొద్దకు రండి, మీకు బరువులు పెడతాను అనేవాళ్ళ మీరు? నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను అనేవారా మీరు? చూడండి, విశ్రమించేవాడు విశ్రాంతిని ఇవ్వగలడు, బరువుల్లో ఉన్నవాడు బరువులు ఇవ్వగలడు. యేసు ప్రభు ఎవరంటే ఆయన చాలా అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఆయన ఎప్పుడు విశ్రాంతిలోనే ఉంటాడు. భారాల్లో ఉన్నవారు ఎప్పుడు భారాలే పెడతారు. బరువులు అంటే అర్థం ఏంటంటే లూకాసు సువార్త 13:16 చూడండి. బరువులు అంటే అర్థం ఏంటి? లూకాసు సువార్త 13:16. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో రైట్. చెప్పాను. ఇక్కడ చూడండి, బరువులు అంటే అర్థం ఏంటంటే సాతాను బంధించుట అని అర్థం. బరువు చూడండి, ఈమె బరువులు ఎంత బరువులు అంటే 11. ఆమె నడుము వంగిపోయెను. బరువులో ఉన్నవారు చక్కగా నిలబడలేరు. అక్కడ రాశాడు చూడండి, చక్కగా నిలబడలేరు. చక్కగా నిలబడలేని వాళ్ళు యెహెజ్కేలు 2:1 ఆయన స్వరము వినలేరు. కాబట్టి ఎవరైతే బరువుల్లో ఉన్నారో వారు ఆయన స్వరం వినలేరు. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? ప్రతి భారాన్ని పక్కన పెట్టండి, బరువులు మోయొద్దు. ఎందుకంటే మన ప్రభు బరువుల నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం మనం క్రీస్తుతో కూడా పరమందు కూర్చున్నాం. ప్రతి భారము నుండి క్రీస్తు నన్ను విడిపించాడు అని నమ్మాలి. ఏ భారము క్రింద నేను లేను, ఏ బరువు క్రింద నేను లేను అని మనం నమ్మాలా. అప్పుడే మనం చక్కగా నిలబడి ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో వినగలం. లూకాసు వార్త 13:16లో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన 18 అంటే అర్థం ఏంటంటే 666 అనమాట. 6+6+6. 666 అంటే అర్థం ఏంటి? యాంటీ క్రైస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్ స్పిరిట్. క్రీస్తు విరోధి లేదా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. 18 అంటే ఏంటంటే క్రీస్తు విరోధి లేదా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ.
ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 18 ఈ క్రీస్తు విరోధి ఆత్మ ఏంటంటే భ్రమపరుచు ఆత్మ. యోహాను 1 పత్రిక 4. సో మీరందరూ భ్రమలో ఉన్నారా, సత్యంలో ఉన్నారా? భ్రమ ఏంటంటే చాలా బరువులు ఉన్నాయనేది భ్రమ. సత్యం ఏంటంటే బరువులన్నిటి నుండి బయటకు వచ్చామనేది సత్యం. విశ్వాసి ఏ బరువు క్రింద లేడు. అది మన నోటితో పలకాలి. ప్రభువా, నా ప్రతి భారము నుండి నన్ను బయటికి తెచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవుని మహిమను చూడండి. ఎందుకంటే నిర్గమకాండం 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు 6వ వచనంలో బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి అన్నాడు. ప్రభువు మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? దాస్యపు గృహంలో లేం, విశ్వాస గృహంలో ఉన్నాం. నిర్గమ 13లో చెప్పాడు, దాసగృహమైన ఐగుప్తులో నుండి ఆయన మనల్ని బయటికి తెచ్చాడు. దాసగృహమైన ఐగుప్తులో నుండి 3వ వచనంలో ఆయన మనల్ని బయటికి తెచ్చి ఇప్పుడు మనలను గలతీ పత్రిక 6:10 విశ్వాస గృహంలోకి తెచ్చాడు. మీ భ్రమ అంతే. కుటుంబ భారం, పిల్లల భారం, వయో భారం, నిద్రా భారం, చెప్పండి, ఆర్థిక భారం, ఆరోగ్య భారం, భారం 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 భారం, అవన్నీ మీ భ్రమ. వాస్తవంగా ప్రభు చెప్పింది ఏంటంటే, నేను కూర్చున్నాను, నువ్వు నాతో కూడా కూర్చున్నావు అన్నాడు. అంటే అన్ని బరువుల నుంచి బయటకు తెచ్చి. ఇది విశ్వాసంతో మనము పలికితే చూస్తాం. నమ్ముతున్నానండి అనొద్దు. నమ్మటం వేరు, మాట్లాడటం వేరు. నమ్మిన వాళ్ళు అందరూ చూస్తారు ఇప్పుడు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత. కానీ మాట్లాడిన వాళ్ళు మాత్రం ఇప్పుడే చూస్తారు. ప్రభు మనల్ని ప్రతి భారం నుంచి విడిపించాడు. ఒక విషయం చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం తప్పు అయితే ఈ వర్తమానం కూడా తప్పు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 29 చదవండి. అపోస్తల కార్యాలు 15:29. అపోస్తలు 15:29. విగ్రహములకు అర్పించిన వాటిని అదంతా వద్దు. ఈ అవశ్యమైన వాటికంటే ఈ అవశ్యమైన ఎక్కువైన వాటి భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. పరిశుద్ధాత్మకు ఏం తోచింది? ఏ భారం మోపకూడదని తోచింది. నేను జకరియా అన్నా. అలా చూస్తున్నావేంటి? వచనం చదువు. నిన్నే అడిగాను, ఆ వచనం ఒకసారి చదువు. నేనా కాదన్నట్టు చూస్తున్నా. నేనే తీయలేదు ఈయన. అదిగో ఈ పాస్టర్ గారు తీయలేదు. మంచి పాస్టర్ గారు అని మీరే మరి తీసుకొని అది అండర్లైన్ చేసుకోవాలా. ఎంత మంచి మాట. ఏ భారమును మీ మీద మోపకూడదని ఆత్మకు మాకు తోచాను. కానీ కొందరికి తోచట్లేదు. తుయితేర సంఘంతో ఏం చెప్పాడు చూడండి. సరే, ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఏ భారం మోపకూడదు అనేది ఏంటంటే మీకు క్షేమం కలుగును గాక అని అర్థం. ఆ లాస్ట్ లైన్ లో చూడండి, మీకు క్షేమం కలుగును గాక. అహరోనన్న, మీకు క్షేమం కలుగును గాక అని భుజాల మీద బరువులు పెట్టి పంపించేస్తున్నారు చాలా మంది. కానీ ప్రభు చూడండి, క్షేమము కలుగును గాక అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రతి భారం నుంచి మనల్ని బయటకు తెచ్చారు. ఇప్పుడు చెప్తున్నాడు, మీ క్షేమము కలుగును గాక. మీలో ఎంతమంది క్షేమం కావాలో మీరు అందరూ బరువు కింద నుంచి బయటకు వచ్చేసారని నమ్మండి. బరువుల క్రింద లేరు అని నమ్మండి. వంగిపోయిన నడుము గల వారికి క్షేమం లేదు. చక్కగా నిలబడిన వాడికి క్షేమం ఉంది. వంగిపోయిన నడుము గల వారికి క్షేమం లేదు. మోషే పీఠం మీద కూర్చుండి వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి క్షేమం లేదు. కరుణాపీఠం మీద కూర్చుండి వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి క్షేమం లేదు. కాబట్టి మోషే పీఠమా, కరుణాపీఠం? ఏ పీఠం? ఒకసారి తుయితేర సంఘంతో ఏం చెప్పాడు చదువుతారండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
24 వచనం చదువు. అయితే ఆ, తుయతేరలో కడమవారిన మీతో అనగా ఈ అదంతా భూ లాస్ట్ లైన్ చదువు. మీ పైన మరి ఏ భారమును పెట్టను. అది మీ పై దేవుని స్తోత్రం. నేను చెప్పునదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్ట. అందరూ అనండి ఆ మాట. చెప్పారా? ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి. ఒక్కలైనా ఆన్ చేసుకొని చెప్పండి. నీ పైన ఏ భారము పెట్టనా. నా పైన ఎందుకు, నీ పైన అని చదువుకోవాలి. నా పైన ఎందుకండి? చదవండి. మీరు ఏమంటారో నాకు తెలుసు, అందుకే అడిగాను, మీరు వచ్చి చెప్పారు. నా పైన ఏ భారము. ఆయన చెప్పాడు మనతో, మీ పైన ఏ భారం పెట్టనని. మీరు యేసుప్రభుకి చెప్తున్నారా నీ పైన ఏ భారం పెట్టనని? నా పైన నువ్వు ఏ భారం పెట్టవు. అది. సో ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, నా పైన ఏ భారం పెట్టనను. తర్వాత వెంటనే ఏం చెప్పుకుంటాడు చెప్పండి? నీకు క్షేమము కలుగును గాక. ఎంతమంది క్షేమాన్ని చూడాలనుకుంటున్నారో అర్జెంటుగా మీరు బయటికి రండి ఆ బరువుల క్రింద నుండి. ఎందుకంటే వాస్తవంగా అవన్నీ భ్రమ, అంతే. ఏ బరువు మీ మీద లేదు. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే, అయ్యో ప్రభువా నేను మొయ్యలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని ప్రభు ఏమంటాడంటే, నేను బయటికి తెచ్చిన దానికి ఎందుకు దూరం అంటాడు. కాబట్టి వాస్తవంగా మన యొక్క పిక్చర్ ఏంటంటే, మన పోస్చర్ ఏంటంటే, నౌ వి ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ మోస్ట్ హై ప్లేస్. మనము క్రీస్తుతో కూడా పరమందు కూర్చున్నాము అనేదే మన పోస్చర్. అది చూసి ప్రార్థన చేయాలి. ప్రభా నా దృష్టికి అయితే ఈ భారం కనపడుతుంది, కానీ వాస్తవంగా నేను నీతో కూడా పరలోకమందు కూర్చున్నాను అని చెప్పి ప్రార్థన చేయాలి. నీకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే కూర్చుంటేనే కొన్ని విషయాలు కనబడతాయి. అవి కనబడితేనే మనం మాట్లాడితేనే మన జీవితాలు జరుగుతాయి. కూర్చోకపోతే మనకు అవి కనబడవు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు తెలుసు కదా. దేవుని కృప మహదైశ్వర్యం ఏంటో మీకు తెలియాలంటే మీరు కూర్చోండి అని ప్రభు మనకు చెప్పాడు. క్రొత్త నిబంధన ఆజ్ఞ ఏంటి? కూర్చోండి. పాత నిబంధన ఆజ్ఞ ఏంటి? కూర్చోకండి. పాత నిబంధన ఆజ్ఞ ఏంటి? కూర్చోకండి. క్రొత్త నిబంధన ఆజ్ఞ అంటే కూర్చోండి. ఏనాటి పని ఆనాడే చేయాలి, అది ఫరో ఆజ్ఞ. మీరు ఏ పని చేయకూడదు, అది ప్రభు ఆజ్ఞ. ఏ పని చేయకూడదు అంటే ఎలాగండి? అది ఎక్కడ న్యాయం అంటే, ఆ పని ప్రభు చేశాడు. కష్టపడిన వాడు ఒకడు, కష్టఫలములో ప్రవేశించేవాడు ఒకడు అని యోహాను సువార్త 4:38 చెప్పాడు. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపింది. మన ఉద్యోగమా, మన వైవాహిక కుటుంబ జీవితమా, మన ఆరోగ్యమా, మన ఆర్థిక విషయాల, మన పరిచర్యన, సర్వము క్రీస్తు కష్టపడ్డాడు, మనం కష్టపడంలో ప్రవేశించాలి. ప్రతిరోజు జాబ్కి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కూడా ఇలా చెప్పుకొని వెళ్ళాలి. ప్రభువా నేను నీతో కూర్చున్నాను, నేను నీతో కూర్చొని ఉద్యోగం చేస్తున్నాను. లేదంటే చిక్కుల్లో పడిపోతారు. ఎందుకంటే అవి వాటిని ఏమన్నాడు? భారాలను ఇందాక మనం చదివాం, సాతాను, బంధకాలు. అందుకనే మన ఉద్యోగం పేరు పని అని ఉంది, కానీ వాస్తవంగా మనకు అసలు పని అనేది ఏం లేదు. అందుకనే మీరు చూడండి, ఈ వచనం నమ్మి మీరు ఉద్యోగం చేస్తుంటుంటే మీ ఆఫీస్లో మీరు చాలా రెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీ పనిలో ఒత్తిడి ఉండదు. హెబ్రీ పత్రిక 12:1 చదవండి. హెబ్రీ 12:1. హెబ్రీ పత్రిక 12:1. గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఆయనను చూడండి అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆసీనుడై ఉన్నాడు.
ఈ ఆసీనుడై ఉన్నవాడిని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే మనము పరిగెత్తగలుగుతాం. బరువుల్లో ఉంటే మనం చిక్కుల్లోకి వెళ్ళిపోతాం. చిక్కుబడినోళ్ళు ఈ ఉదయకాలం చాలా మంది ఉన్నారు. బరువుల్లో ఉంటే చిక్కుల్లో ఉంటాం, పరిగెత్తలేం. కాబట్టి మనం అందరం పరిగెత్తాలి. పరిగెత్తకపోతే ప్రభు ఊరుకుంటాడా? మళ్ళీ 12వ అధ్యాయం అంతా ఏం రాశాడు? పరిగెత్తనందుకు మళ్ళీ ఆయన శిక్షణ చేస్తాడు. 13వ వచనం చదవండి ఇప్పుడు. 13వ వచనం. మరియు కుంటి కుంటి కాలు కాలు బెనకగా వెనుకక బాగుపడు నిమిత్తము మీ మీ పాదములకు పాదములకు మార్గములను సరళము చేసుకోవాలి. ఇది ఎప్పుడు ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత. పరిగెత్తలేనందుకు ట్రీట్మెంట్ చేస్తాడు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమన్నాడు? పాదములకు మార్గములను సరళము చేసుకో. నువ్వు ఖచ్చితంగా పరిగెత్తాలి. పరిగెత్తకపోతే ప్రభు మరలా ట్రీట్మెంట్ ఇస్తాడు. మనం పరిగెత్తాలంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఏ భారమైనా సులువుగా మనం చిక్కులు పెడుతుంది. పిల్లల భారం అని ఎప్పుడు నోటితో పలకొద్దు దయచేసి. ఆ పిల్లల ద్వారా చిక్కులు వస్తాయి. డబ్బుల భారం అనొద్దు. ఆ డబ్బుల ద్వారా చిక్కులు వస్తాయి. ఆరోగ్య భారం అనొద్దు. భారం అనే పదం వాడొద్దు. దానివల్ల చిక్కులు వస్తాయి. నేను చెప్తుంది సత్యమా అబద్ధమా? మీరు క్రీస్తుతో కూర్చున్నారా? మీరు కూర్చోవాలా? మీ బైబిల్లో ఏముంటే అదే. ఎఫెసీ 2:7 ఏముందో అదే చదవండి. నా బైబిల్లో మాత్రం ఏముందంటే కూర్చుండెను అని ఉంది. కాబట్టి యేసుప్రభుకు తెలీదా? మనకు పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉంది, మనకు పరిచర్య ఉంది, మనకు ఈ విషయాలు ఆ విషయాలు అన్నీ ఉన్నాయని తెలుసు, అయినా కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టేశాడు. అంటే అర్థం ఏంటి? వాటన్నిటి నుంచి ఆయన మనల్ని బయటకు తెచ్చాడు. ఇప్పుడు మీరు దానిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు అది మీ లైఫ్లో మేనిఫెస్ట్ అవ్వాలి. దానిని బట్టి మీరు ఆయనకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి, 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహించానంటే వాటన్నిటి నుంచి మనల్ని ఆయన బయటకు తెచ్చాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? 4వ వచనం. కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా వాటిని మనము మన జీవితాల్లో కనుపరచాలి. కింద అందుకే రాశాడు చూడండి, 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచనం అంటే ఏంటి? ఏదైతే జరిగిందో అది కనపడటమే విమోచనం. ఏదైతే మన జీవితాల్లో జరిగిందో అది మన హృదయంలో కుమ్మరించబడిందో, ఆ హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. అది విమోచనం. అంతేనా? ఫరో చేతిలోంచి రావాలని. సాతాను చేతులు ఏమైనా ఉన్నాయి? మనవి ఏమీ లేవు. అన్నీ క్రీస్తులో ఉన్నాయి. మన జీవితాల్లో కనపడాలి. అదే విమోచనం. ఈ విమోచనం మనకు కలగడానికి పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉంది. అర్థమైంది ఈ పాయింట్? ప్రతి బరువు నుంచి మనం బయటకు వచ్చామనేది ఎక్కడుంది ఇప్పుడు? అర్థమైన వాళ్ళ వరకు చెప్పండి, విన్న వాళ్ళ వరకు చెప్పండి. ప్రతి బరువు నుండి మనం బయటకు వచ్చామనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? అయినా చెప్తారేమో అనుకుంటున్నాను. విమోచనంలో కాదన్న, మీరు వచ్చిన పట్టుకోలేదు. ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారం విశ్వాసి ప్రతి భారం నుండి బయటకు వచ్చాడు అనేది ఎక్కడుంది? మనలోనే ఉంది. మన హృదయంలోనే కుమ్మరించబడింది. అది ఇప్పుడు మన దేహమందు ప్రత్యక్షం అవ్వాలి. దేహమందు ప్రత్యక్షం అవటం అనేది ఎక్కడుంది? ఈ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1లో
ప్రజలకు విమోచనం అన్నాడు. వచనం చెప్పు, ఏ వచనంలో ఉంది? 14 వచనం. 14. 3లోనేమో మన హృదయంలో కుమ్మరించబడింది, 14లోనేమో మన దేహం అందు ప్రత్యక్షం అవుతుంది. మీకు హృదయానికి దేహానికి ఎంత దూరం ఉంది? అహరోనన్న, తెలంగాణకు ఆంధ్రాకి ఎంత దూరం అని చెప్పు. అహరోనన్న చాలా ఉందన్నాడు. మీరు ఎవరైనా చెప్పండి, తెలంగాణకి ఆంధ్రాకి ఎంత దూరం ఉంది? దూరం ఏం ఉండదని ఒక లైనే కదా, బార్డరే కదా. పక్కనే. పక్కనే. ఎందుకంటే మేమున్న ఇల్లేమో ఆంధ్ర, కొంచెం ఇలా వెనక్కి వెళ్తే తెలంగాణ, భద్రాచలంలో. హృదయానికి దేహానికి దూరం పెట్టుకోండి. ఎంత దూరం పెట్టుకుంటారో అన్ని రోజులు మీకు కనపడబోయి కార్యాలు. దగ్గర పెట్టుకున్నారనుకోండి, హృదయంలో ఉన్న దేహంలోకి వచ్చేసి. కాబట్టి నేనేమంటానంటే, హృదయం తెలంగాణ అయితే దేహం ఆంధ్ర. తెలంగాణలో ఆల్రెడీ సరుకు దిగింది, అది ఆంధ్రాలోకి రావాలి. మీరు ఎప్పుడు దించుతారంటే, ఈ దేహం వదిలేసాక దించుతారేమో అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇదిగో అన్నా, మేము విశ్రాంతిలోనే ఉన్నామంటున్నారు, కానీ ఆ విశ్రాంతిలో ఉంటే మరి అనుకూలంగా ఉంటాయిగా దేహాలు. మరి హనోక్ గారు ఫోన్ చేసేదాకా ఎందుకు లేవట్లేదు కొంతమంది? అది మీరు చెప్పొద్దు నాకు, ఓకే? మీరు ఆలోచన చేస్తారు, మీ ప్రవర్తన గురించి మీరే ఆలోచించుకోండి. కాబట్టి విశ్రమిస్తున్న వారు యాక్టివ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. మార్క్స్ వార్త అంతట్లో యేసుప్రభు ఎవరు? యాక్టివ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన మార్క్స్ వార్త 16:19 ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు, విశ్రమిస్తున్నాడు. అందుచేత ప్రతి భారము నుంచి మనం బయటకు వచ్చేసాం అనేది మన హృదయంలో జమ చేయబడింది. మన ఆయన కుమారులు అయినప్పుడే మన అకౌంట్లోకి ఏం పంపించాడు కదండి. చాలా మంది అన్నారు, ఏమని? ప్రతి ఒక్కరి అకౌంట్లో ₹1,00,000 పడతాయి. పడ్డాయా? పడలేదు. కానీ యేసు ప్రభు నమ్మగానే మన అకౌంట్లో దేవుడు వేసేసాడు. వేసేసి తీసుకోవడం రావట్లేదు కొంతమందికి. ఏటీఎం పాస్వర్డ్ మర్చిపోయారు. మర్చిపోతే ఏం చేయలేము. ఇక పాస్వర్డ్ సింపుల్ ఏంటంటే, నువ్వు మాట్లాడు అంతే. నువ్వు మాట్లాడితే అవన్నీ వస్తాయి దేహంలో. మాట్లాడితే వచ్చేస్తాయా అన్నావు కాబట్టి రావట్లేదు అంతే. మాట్లాడితే ఎలా వస్తాయి అన్నావు కాబట్టి రావట్లేదు. ఎలా వస్తాయి? మాట్లాడితే వస్తాయి. హృదయంలో నమ్మాం, నోటితో ఒప్పుకున్నాం. హృదయంలో నమ్మితే ఏం కలిగింది? నీతి కలిగింది. నోటితో ఒప్పుకుంటే ఏం కలిగింది? రక్షణ కలిగింది. చెప్పండి, ఇప్పుడు మన నీతి ఎక్కడున్నాడు? దేవుని యొద్ద, పరలోకంలో ఉన్నాడు. చెప్పండి, రక్షణను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? భూమి మీద ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే నీతి హృదయంలో ఉంది, రక్షణ దేహంలో ప్రత్యక్షం అవుతుంది. నీతికి రక్షణకు దూరం పెట్టద్దు. నోటితో పలికిన వెంటనే హృదయంలో కుమ్మరించబడి దేహంలోకి వస్తుంది. పలికితే జరిగిద్దా అని అనొద్దు, ఎందుకంటే దేవుడు సమస్తాన్ని పలికే కలిగించాడు. మన ఆ పలుకుకు కుమారులం. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, యోహాను 1:12 ఆ వాక్యానికి కుమారులయ్యే అధికారం మనకు అనుగ్రహించబడింది. కాబట్టి వాక్య వారసులం మనం, పలుకు వారసులం మనం, శబ్ద వారసులం మనం, మాట్లాడితే కలిగిద్ది అనే దానికి వారసులం మనం. మన అధికారాన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కదా. శంకరం చెప్పు, సమస్తం ఎక్కడుంది చెప్పు. మైక్ ఆన్ చేయి, ఆన్సర్ చెప్పు. సమస్తం క్రీస్తులోనే ఉంది. అది సమస్తం క్రీస్తులో ఉంది అంటున్నాడు. వీడు చూస్తున్నాడు కానీ వింటలేదు వాక్యం. క్రీస్తులో లేదని ఎవరు చెప్పారా?
మనలోనే ఉందండి. మనలోనే ఉంది. హృదయంలో ఉంది, అది దేహంలోనికి రావాలి. అది వాక్యం సరిగ్గా నువ్వు మొహం చూసుకోవడమే సరిపోతుంది. చూసుకుంటున్నావు, ఎలా కనపడుతున్నానో లేదని కొన్నిసార్లు మొహం మళ్ళీ జకరియా గారి లాగా సరి చేసుకుంటున్నావు, మళ్ళీ చూసుకుంటున్నావు నువ్వు. ఉం? జకరియా అంకుల్ చూడు ఎంత అందంగా ఉన్నాడు, నువ్వు అంత అందంగా ఉన్నావు. నువ్వు వాక్యం సరిగ్గా నువ్వు వాక్యం వింటలేదు. చెప్పు, సమస్తం ఎక్కడుంది? హృదయంలో ఉందండి. ఎవరి హృదయంలో ఉంది? నా హృదయంలో. ఎక్కడికి రావాలి? మీ మమ్మీ చెప్తుంది పక్కనే, చెప్పు నాకు, చెప్పు. హృదయంలో ఉన్నది ఎక్కడ రావాలిరా? శరీరంలో రావాలి. దేహంలో ప్రత్యక్షం కావాలా. దేహంలో ప్రత్యక్షం కాకపోతే క్రీస్తు న్యాయపీఠం దగ్గర బహుమానం ఉండదు. అది నీ మైకాపేక అయిపోయింది నీ పని. నేను ఇంటికి వచ్చాక చెప్తాను నీ కూడా పెట్టండి. వినండి, హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ప్రత్యక్షం కాకపోతే క్రీస్తు న్యాయపీఠం మీద మన బహుమానం రాదు. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర చెక్ చేయబడేది హృదయాలా దేహాలా? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర హృదయం పరీక్షించబడదు, దేహం పరీక్షించబడదు. హృదయానికి తీర్పు ఎప్పుడు జరిగింది? నమ్మినప్పుడే జరిగింది. దేహానికి తీర్పు ఎప్పుడు జరిగింది? క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగింది. హృదయంలో కుమ్మరించబడింది దేహంలో ఎంత ప్రత్యక్షమైందో అంతే మనకు బహుమానం. అందుచేత దయచేసి దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఎవరి దగ్గర ఉందే అది మన దగ్గర రావాలనుకుంటే ఎప్పటికీ రాదు. మీ హృదయంలోనే ఉంది, అది మీ దగ్గరికి రావాలనుకుంటే వస్తుంది కదా. దేవునికి స్తోత్రం. ఏంటి నమ్ముతున్నారా? నమ్మలేరా? మీ హృదయంలో కుమ్మరించబడిందంటే నమ్ముతారా? రోమా 5:5 చదువుకోండి. మన హృదయంలో కుమ్మరించబడింది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అది మన దేహమందు ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడితే దేవుని కృపా మహిమకు కీర్తి కలుగుతుంది. నేను ఎప్పుడో చెప్పాను, మన శరీరం అనేది ఒక తెర లాంటిది అనమాట. అంటే స్క్రీన్ మీద ఏమవ్వాలి? డిస్ప్లే అవ్వాలి. ఈ స్క్రీన్ ఎంతవరకు ఉంటుంది? మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం మీ హృదయంలో కుమ్మరించబడింది స్క్రీన్ మీద మీరు డిస్ప్లే చేస్తే చాలా మంది చూచి యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఏ ఒత్తిడి లేకుండా జీవిస్తే మిమ్మల్ని చాలా మంది హేతు అడుగుతారు. బ్యాంకులో ఆనందాన్ని అడుగుతారంట. ఆనందాన్ని చాలాసార్లు చెప్పాడు, గుడివాడ ఆనందాన్ని. బ్యాంకులో నువ్వు ఎందుకు ఇంత రెస్ట్ లో ఉంటావు అని అడుగుతారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అడగాలి. ఎప్పుడు అడుగుతారు? మన దేహమందు ఆ జీవము ప్రత్యక్షమైతే, మన దేహమందు ఆ హృదయంలో కుమ్మరించబడిన అనుభవము ప్రత్యక్షమైతే మీ అందరికీ ప్రత్యక్షమగును గాక. ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి? పార్వతీపురం మాస్టర్, ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి? మాట్లాడాలన్న. అంతే. మరి మేము ఎప్పుడు వస్తున్నాం పార్వతీపురం? త్వరగా వస్తున్నారన్న, మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడితే వస్తాం. రాత్రి ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు మనం పార్వతీపురం ఎప్పుడు వెళ్దామని. ఇప్పుడు నాకు ఉదయం ఆన్సర్ దొరికింది, నువ్వు మాట్లాడితే మేము వచ్చేస్తాం. ఆల్రెడీ హృదయంలో కుమ్మరించబడింది, సంబంధం ఖాయమైపోయింది. ఇప్పుడు అలా అడుగు పెడితే జరిగిపోద్ది అన్నమాట. మరి అది నీ చేతిలోనే ఉంది. కాదు, నీ నోట్లోనే ఉంది. నువ్వు త్వరగా మాట్లాడమ్మా, మేము మీ దగ్గర ఉంటాం. వాక్యం చెప్తుంది ఏమనంటే దేవుని కృపా మహిమ కీర్తి కలగాలి. ఆయనకి స్తుతి కలిగింది, ఆయనకి కీర్తి కలగాలి. ఆయన మన హృదయంలో కుమ్మరించాడు, స్తుతించబడును గాక. అది దేహమందు ప్రత్యక్షపరచబడు, ఆయన కీర్తించబడును గాక.
ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేహమందు ఆయన యొక్క విశ్రాంతి ప్రత్యక్షపరచబడాలి. ఇది చావునకు లోనైన శరీరం కాబట్టి దీనికి విశ్రాంతి ఉండదు. కాబట్టి మనం దానికి విశ్రాంతి కలిగించాలి. దాన్ని మన విశ్రాంతిలోనికి తీసుకొని రావాలి. దేహానికి విశ్రాంతిని ఆరోగ్యం అని కూడా చెప్పచ్చు. దేహానికి విశ్రాంతిని ఆరోగ్యం అని కూడా చెప్పచ్చు. కాబట్టి రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీ దేహానికి మీరు ఎందుకు విశ్రాంతి కలిగించలేదని ప్రభు మన లెక్క అడుగుతాడు. యేసు ప్రభు దేహాన్ని ఎవరు కనపరచమన్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 4 చదవండి. 8:4 మత్తయి 8:4. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. రైట్, ఇదే మాట మనకు కూడా చెప్పబడింది. ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యాలన్నీ రేపొద్దున మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా కనపరచబోతున్నాం. నీవు వెళ్ళి నీ దేహమును కనుపరచు. మహిమ దేహంతో మనం వెళ్ళినప్పుడు మర్త్య దేహంలో మనలో జరిగిన ప్రతి వాటి లెక్క మనం చెప్పబోతుంది కదా. బావిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి కాదు, కొండలోకి ఎన్ని వచ్చినాయి చెప్పాలయ్యా. కాబట్టి బావిలో నీళ్ళకే వందనాలు, కానీ మన జీవితాల్లో ఆయన మన హృదయంలో కుమ్మరించింది మన దేహంలో ఎంతవరకు ప్రత్యక్షమైంది అది మనం లెక్క చెప్పబోతుంది. కాబట్టి కరుణాపీఠం మీద ఉండి ఆయన మనకు విశ్రాంతినిచ్చాడు. అది మన దేహంలో ప్రత్యక్షపరచబడాలి. రెండోదంటే ఆయన పాదపీఠం. ఇప్పుడు చెప్పండి, కరుణాపీఠం మీద కూర్చున్న వాళ్ళ పాదాలు ఎక్కడ ఉంటాయి? కరుణాపీఠం మీద కూర్చున్న వారి పాదాలు ఎక్కడ ఉంటాయి? ధర్మశాస్త్రం కింద అన్నా చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24 చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధంలోకి వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. మెడల మీద చెప్పండి, కరుణాపీఠం మీద కూర్చున్న వారి పాదాలు ఎక్కడ ఉంటాయి? శత్రువుల మెడల మీద ఉంటాయి అన్నమాట. శత్రువుల మెడల మీద పాదాలు మోపాలంటే మీరు కరుణాపీఠం మీద కూర్చోవాలి. రైట్, ఎంతమంది కుర్చీలో కూర్చున్నారో మీరు మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఆ కాళ్ళ క్రింద శత్రువుల మెడలు ఉన్నాయి. మీరు కూర్చున్న సింహాసనం పేరేంటి? కరుణాపీఠం, కృపాసనం, విశ్రాంతి. చెప్పండి, దేవుని కుడిపార్శ్వం. వెరీ 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 సింపుల్ టాస్క్ ప్రభు మనకి ఇచ్చింది. అది ఏంటంటే, నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచాలంటే నువ్వు నా కుడి వైపున కూర్చో, అంతే. నువ్వు రెస్ట్ లోకి వస్తే ఆటోమేటిక్ గా శత్రువులు మెడలు నీ కాళ్ళ క్రిందకు వచ్చేస్తాయి. నువ్వు ఎంతవరకు విశ్రమించవో శత్రువులు నిన్ను ముంచేస్తారు. సముద్రం మన కాళ్ళ క్రింద ఉండాలంటే మనము విశ్రమించాలన్నమాట. సో బైబిల్ అంతట్లో ఉన్న అద్భుతమైన విషయం విశ్రాంతి. అది చాలా మంది చచ్చిపోయినాక అనిపిస్తున్నారు. చచ్చిపోయినాక అనుభవించకూడదు, బ్రతుకున్నప్పుడు అనుభవిస్తే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు బహుమానం వస్తుందండి. కాబట్టి కరుణాపీఠం అంటే
విశ్రాంతి. పాదపీఠం అంటే శత్రువులను మనము పాదంతో త్రొక్కేయచ్చు అనమాట. నేను ఇలా చెప్తాను, మన శత్రువులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? శత్రువులు అంటే ఎవరంటే మనల్ని విశ్రాంతిలోనికి వెళ్లకుండా చేసేవారే మన శత్రువు. ఎందుకంటే మనం విశ్రమిస్తే వాళ్ళు చచ్చిపోతారు. అందుకని మనం విశ్రాంతిలోకి వెళ్లకుండా చేసేవాళ్ళే మన శత్రువు. ఎక్కడుందన్న ఈ నిర్వచనం అంటే రండి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువు. హెబ్రీ 10:12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. రైట్. ఈ వచనంలో 3 పదాలు ఉన్నాయి. పాపములు, శత్రువులు, పాదములు. మీరు చెప్పండి. పాపములన్నీ తీసివేయబడి యేసుప్రభు మనల్ని ఇప్పుడు విశ్రాంతిలోనికి ప్రవేశపెట్టాడు. దేనిఫోర్ శత్రువులు మన పాదాల క్రిందకు వచ్చారు. కానీ ఇంకా యేసుప్రభుని నమ్మినా కూడా పాపాలు తీసివేయబడలేదు అని చెప్పేవారు ఎవరు? వాళ్ళే శత్రువులు. వాళ్ళ విశ్వాసులైనా కూడా వాళ్ళు శత్రువు ఆత్మతో మనతో పనిచేస్తున్నారు. మీరు ఆ ట్రాప్ లో పడ్డారంటే మీరు విశ్రమించలేరు, ఓడిపోతారు కదా. ఇశ్రాయేలీలను విశ్రాంతిలోనికి వెళ్లకుండా మొట్టమొదటి ఎదుర్కొన్న శత్రువులు ఎవరు? అమాలేకీయులు. అమాలేకీలు కదండి. అమాలేకీలు అంటే అర్థం ఏంటి? యెహోవా సింహాసనం అమాలేకీలు అంటే దేవుని సింహాసనమునకు విరోధముగా తమ చెయ్యి ఎత్తినవారు కదండి. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో ఈ అమాలేకీలతో యుద్ధం జరిగిన ప్లేస్ ఏంటి? రెఫీదీం అంటే ఏంటి? రెస్ట్. రెఫీదీం అంటే రెస్ట్. సో ఎక్కడైతే రెస్ట్ ఉందో అక్కడ అమాలేకీలు వచ్చి రెఫీదీములు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు 8. వెంటనే దేవుడు మోషేని ఏమన్నాడు? నువ్వు కొండెక్కి కూర్చో అన్నాడు. యెహోషువను ఏమన్నాడు? నువ్వు యుద్ధం చేయి. ఈరోజు మోషే ఎవరు? యేసు ప్రభు. ఎక్కడున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు. యెహోషువ ఎవరు? రక్షణ. ఎక్కడ అనుభవించాలి? భూమి మీద. నీతి పరలోకంలో, రక్షణ భూమి మీద. సమృద్ధి హృదయంలో, జీవం ఎక్కడ? దేహంలో. కాబట్టి యుద్ధం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మోషే కూర్చుంటే యెహోషువ గెలుస్తాడు. మోషే కూర్చోకపోతే యెహోషువ ఓడిపోతాడు. మోషే ఎల్లప్పుడు కూర్చుండటం సాధ్యం కాదు, కానీ క్రీస్తు ఎల్లప్పుడు కూర్చుండటం సాధ్యం. కాబట్టి మనం ఎప్పుడు గెలవటమే సాధ్యం. అప్పుడప్పుడు గెలిపా, అప్పుడప్పుడు గెలిపా, అప్పుడప్పుడు ఓటమే, ఎల్లప్పుడూ గెలిపే. ఎందుకంటే యేసుప్రభు ఎల్లప్పుడూ కూర్చున్నాడు. మీరు చూడండి, అమాలేకీలు అంటే అర్థమైందంటే 16వ వచనం, యెహోవా సింహాసనం నాకు విరోధముగా చేతులు ఎత్తినవాడు. యెహోవా సింహాసనం పేరేంటి? కరుణాపీఠం, కృపాసింహాసనం, విశ్రాంతి, దేవుని కుడిపార్శ్వం. బిలాము అమాలేకీల గురించి ఏం చెప్పాడు? అన్ని జనులకు మొదలు అని చెప్పి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సంఖ్యాకాండం 24:20, అమాలేకు అన్ని జనములకు మొదలు. అంటే మన శత్రువు, మొదటి శత్రువు ఎవడు? సింహాసనానికి విరోధంగా చేయుతున్నవాడే, మన రెస్ట్కి విరోధంగా లేచిన వాడే మన మొదటి శత్రువు. మొదటి శత్రువు ఎవడు? అమాలేకు. కడవరి శత్రువు ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ అండ్ లాస్ట్ ఎనిమీ? కడవరి శత్రువు మరణం. అది ఎప్పుడు మిరిగివేయబడిద్ది? దేహ విమోచన దినం వరకు. దేహ విమోచన దినమున కడవరి శత్రువుని అందరూ జయిస్తారు, కానీ మొదటి శత్రువుని అందరూ జయించట్లేదు. కడవరి శత్రువుని అందరూ ఎందుకు జయిస్తారంటే యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు. కానీ మొదటి శత్రువు మొదలుకొని కడవరి శత్రువు వరకు అందరి మెడల మీద కాళ్ళు పెట్టండి. కాళ్ళు పెట్టాలంటే సింపుల్గా ఏం చేయాలి? కరుణాపీఠ మీద కూర్చోండి. కూర్చుంటే మీ కాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళి వాళ్ళ మెడల మీద పడతాయి. శత్రువు మన మెడ కింద ఉండకపోతే వాడు రెచ్చిపోతాడు. సముద్రం చూడండి,
శిష్యుల్ని భయపెట్టింది, కానీ అది యేసు ప్రభు నడుస్తున్నప్పుడు ఎక్కడుంది? ఆయన పాదముల క్రింద అణిగి. అలా మీరు శత్రువులు మెడల మీద కాళ్ళు పెట్టాలి. సముద్రములను త్రొక్కుచు సంచరించుచున్న శత్రువుల తలల్లో ఈటెలు నాడుతున్నాడు. ఎంత మంచి మాట. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీవు సముద్రమును త్రొక్కుచు, నాకు చాలా ఇష్టమైన మాట, నువ్వు సముద్రమును త్రొక్కుచు 14వ వచనం, తుఫాను వంటి శత్రువుల తలలలో ఈటెలు నాటుతున్నాడు. శత్రువు తలలో ఈటెలు నాటాలి. అహితోపేలు ఆలోచన వ్యర్థం చేయాలి. మనకు విరోధంగా లేచిన వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం చేయాలి. అలా చేయాలంటే సముద్ర జలరాశులను త్రొక్కుతూ సంచరించాలి. శామ్యూయల్ పెట్టారు, యేసుతో టీవీగా పోదామా అన్నట్టు నడవాలి సముద్రం మీద. అలా నడిచినప్పుడు శత్రువుల తలలో ఈటెలు నాటొచ్చు. రైట్, ఫైనల్లీ ఒక్క మాట చెప్పుకొని ఈ కీర్తనలో ఆగిపోదాం. ఈ కీర్తనలో మరొక మాట ఏంటంటే, యాజకులు మరియు ప్రార్థన చేయవారు. 6వ వచనంలో యాజకుల్లో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేను కదా. యాజకుడు ఎక్కడ ఉంటాడు? యాజకుడు ఎక్కడ ఉంటాడు? కరుణాపీఠం మీద ఉంటాడు. ప్రార్థన చేసేవారు ఎక్కడ ఉంటారు? ఇందాక చెల్లి షారోని ప్రార్థన చేసింది కదా, అప్పుడు తన ప్రార్థనలో చెప్పింది ఈ మాట. మరియా ఎక్కడ పడింది ప్రార్థన చేసినప్పుడు? పాదం లేదు. ఎస్, కరుణాపీఠం దగ్గర యాజకుడు ఉన్నాడు, పాదపీఠం దగ్గర ప్రార్థనా పరుడు ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలన్నీ ఎందుకు వినబడుతున్నాయి తెలుసా? కరుణాపీఠం మీద యాజకుడు ఉన్నాడు కాబట్టి. యాజకుడు విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి మన ప్రార్థన వినపడుతుంది. కాబట్టి మన ప్రార్థనలు ఎల్లప్పుడూ వినపడతాయి. ప్రార్థనలు వినపడతాయి, జవాబులు. సమూయేలు ఏం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థన చేయటం మానను అన్నాడు. చెప్పండి అందరూ. యేసుప్రభు ఏమన్నాడు? నేను యాజకత్వం చేయటం మానను అన్నాడు. 110వ కీర్తన 4వ వచనం. నీవు మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడివై ఉండు అని దేవుడు ప్రమాణం చేశాడు. యేసు ప్రభు యాజకత్వం చేయటం మానడు కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయటం మానదు. ప్రార్థన అంటే ఏంటో కాదు, మీరు వంట చేసుకుంటూ కూడా యేసు ప్రభు దేవుని కనబడుతున్నాడు. దేర్ఫోర్ ఇప్పుడు ఇది అడిగితే జరిగింది, అవునా కదా? పాత నిబంధనలో దోప సమయం అందు ప్రజలు ప్రార్థన చేస్తారు. క్రొత్త నిబంధనలో దోప సమయం ఎప్పుడు? చెప్పండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 10వ వచనంలో దోప సమయం అందు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. దూపం అంటే ఏంటి? సువర్ణ దూపార్తి అన్నాడు కదా. అంటే ఆయన సన్నిధికి సువాసన ఎక్కువ వెళ్తుంది. ఆ సమయంలో ప్రార్థన చేస్తే వినపడుతుంది. మరి మన జీవితాల్లో మనం ప్రార్థన ఎప్పుడు చేయాలా? మధ్యాహ్నం చేయాలా? తెల్లారుజాము చేయాలా? రాత్రి చేయాలా? ముమ్మారు చేయాలా? ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు కదండి. ఎల్లప్పుడు చేయాలనాలి, ఎప్పుడైనా కదా, ఎల్లప్పుడు చేయాలని. ఎందుకంటే ఎల్లప్పుడూ యాజకత్వం చేస్తున్నాడు. కరుణాపీఠం మీద ఆయన ఎల్లప్పుడూ యాజకత్వం చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన పాదపీఠం దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మన ప్రార్థనలు అన్నీ వినబడతాయి. దయచేసి రాంగ్ థంబ్నైల్స్, రాంగ్ టైటిల్స్ చూడద్దు. నీ ప్రార్థన వెళ్ళిందా, ఎక్కిందా, మధ్యలో ఆగిందా? నో, యేసుక్రీస్తు నామమున నన్నేది అడిగినా నేను చేస్తాను. ఏదైనా అడగండి. శిరీష గారు ఉన్నారా? శిరీష వచ్చిందన్న? రాకుండా అయితే ఉండదులే మా అక్క. నన్ను మనం ఏం మాట్లాడుకున్నాం కారులో? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అదే కదా మాట్లాడుకున్నాం. నల్లజార్ల నుంచి వస్తా. ఇప్పుడు ఉదయం ప్రభు మనతో మాట్లాడు. మనం ఏదైనా అడగొచ్చు. ఎందుకు అడగొచ్చు అంటే మన ప్రభు అన్ని విషయాలు మన కొరకు దేవుని కనబడుతుంది.
రాత్రి హైదరాబాద్ లో చెప్పిన వర్తమానం తులసి పత్రిక 3:11. క్రీస్తు సర్వమై ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో దేవుని కనబడుతున్నాడు. కాబట్టి మనం అన్ని విషయాలు అడగచ్చు. అన్నింటికి జవాబు వస్తుందా? ఎస్, వస్తుంది. అన్నింటికి జవాబు ఏ రూపంలో వస్తుందో ఆ రూపంలో వస్తుంది. ఆయన మన మనసులను దాని కొరకు సిద్ధపరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో తన దయా సంకల్పం నెరవేరుటకై మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి, అంటే మన మైండ్ ఆయన ప్రిపేర్ చేస్తాడు. ఈ అబ్బాయిని చేసుకోవాలని ఉంది, ప్రార్థన చేయొచ్చా అని అడిగారు. చెయ్యి. అసలు ఫస్ట్ నువ్వు యేసుప్రభు నామంలో ఈ అబ్బాయిని చూశాను, ఈ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయిని చేసుకోవాలని ఉంది అని ప్రార్థన చేయి. ఆ దేవుని చిత్తం కాకపోతే నీ మనస్సును ఆ విధంగా సిద్ధపరుస్తాడు. అదే జవాబు. అది దేవుని చిత్తం అయితే నీ మనస్సును, పరిస్థితులను, అందరినీ దాని కొరకు సిద్ధపరుస్తాడు. కొందరి మాటిని దీని కొరకు చేయొద్దు, దాని కొరకు చేయొద్దు అనొద్దు. మనం దేని కొరకు చేయమో అక్కడ మనం శరీరం ద్వారా ఎడవబడతామని చెప్పాడు. ఎవరు చెప్పిరు? యాకోబు గారు. యాకోబు చెప్పాడు. యాకోబు ఏం చెప్పాడంటే 4వ అధ్యాయంలో మీరు దేనిని గురించి అడగరో అక్కడ మీరు పోరాటాలు, యుద్ధాలు మీ అవయవాలలో ఉండి భోగేచ్చల నుండి స్టార్ట్ అయితే అన్నాడు. అన్ని అడిగేయండి. నేను అడుగుతున్నాను, ఒక్కడు కూడా వదలొద్దు. ఆకలేస్తుంది అనుకోండి, మీటింగ్ అవ్వట్లేదు, ప్రసంగం వదలట్లేదు, అడిగేయండి ప్రభుని, ప్రభువా త్వరగా ఈయన విడిచిపెట్టును గాక, మేము భోజనశాలకు వెళ్ళిపోదుము గాక అని. అదిగో అన్ని ప్రార్థనే చేయాలి. చేశారనుకోండి, ప్రసంగం నా చేత రాత్రి అంతా చెప్పించాలని ప్రభు అనుకుంటే మీకు ఆకలిని మాయం చేస్తారు. అదే మీరు ప్రార్థన చేయలేదనుకోండి, నేను రిఫరెన్స్ చూసేలోపు మీరు ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళి తింటాకపోతారు, శరీరం లాక్కెళ్ళిపోతుంది. అందుకనే చెప్పాడు, మీలో యుద్ధాలు స్టార్ట్ అయితే పోరాటాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆడికి వెళ్తే వాళ్ళు పెట్టనంటారు. మీటింగ్ అయితే కానీ పాస్టర్ గారు పెడితే ఊరుకోరంటారు. మాకు పెట్టకపోతే నేను ప్రార్థనకు రానికి నుంచి అంటాం. యుద్ధాలు, పోరాటాలు, మీరు మత్సరపడతారు, నరహత్య చేస్తారు, కానీ మీరు సంపాదించుకోలేరు అన్న. అందుచేత శరీరం ద్వారా ఏ విషయంలో కూడా ఏడవబడకూడదు అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆ విషయాలన్నిటిలో మీరు యేసుప్రభు నామంలో ప్రార్థన చేయండి. యేసుప్రభు నామంలో ఏ ఒక్కటి కూడా మీరు చేయకపోతే అక్కడ మీరు శరీరం ద్వారా ఏడవబడతారు. శరీరం ఈడ్చుకెళ్తున్నప్పుడు అడ్రస్ అడగకూడదు. ఎక్కడి వరకు ఈడ్చుకెళ్తావు అని అడగకూడదు. దాని ఇష్టం, అది ఎక్కడికైనా ఈడ్చుకోవడం. చేత ఆయన యాజకులు ఎవరున్నారు? మోషే, అహరోనులు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? సమూయేలు. ఇప్పుడు చెప్పండి, ఆయన యాజకుల్లో ఎవరున్నారు? యేసు ప్రభు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? నేనున్నాను. వెరీ గుడ్. నేనున్నాను. ఎప్పుడు దాకా ఉంటావు? ఆయన ఎప్పుడు దాకా ఉంటే నేను ఎప్పుడు దాకా. నేనైతే ఒక మంచి పాట రాశాను ఆదిలాబాద్ కోసం. ఆ పాట ఏంటంటే, తెలుపుమో నీవెక్కడుందో రబ్బీ, నేను అక్కడే ఉండిపోతాను. అది పాట. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగారు. ఆయన చెప్పాడు ఎక్కడని, నేను అక్కడే ఉండిపోతాను. కాబట్టి తెలుపుము నీవెక్కడుందో అంటే నేను కరుణాపేట మీద ఉంటాను. అప్పుడు మనం అనాలి, అయితే నేను నా జీవితాంతం నీ పాదాల దగ్గర ఉండిపోతాను. ఆయన పాదాల పేరేంటి? కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజి. కొనుక్కోమని ఎవరికి బుద్ధి చెప్పాడు? లవోదికే సంఘానికి. కొనుక్కుంటే ప్రభు నీకేమిస్తానన్నాడు? ఇదొక్కడు కొనుక్కుంటే 2 బంపర్ ఆఫర్లు. ఒకటి, నీకు బట్టలు పెడతాను, నీకు కాటుకి ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర కూర్చున్న వారు ఎప్పటికీ దిగంబరులుగా ఉండరు, ఎప్పటికీ గుడ్డివారుగా ఉండరు. కాబట్టి ఆయన పాదాల దగ్గరే మనం గడిపేద్దాం. ఈ జీవితం అంతా ఆయన పాదాల దగ్గర గడుపుదాం. మన కొరకు ఆయన జీవితం అంతా ఆయన ఎక్కడ గడుపుతున్నాడు? కరుణాపీఠం. క్రీస్తు కరుణాపీఠం మీద ఉన్నాడు, మనం ఆయన పాదపీఠం దగ్గర. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య, నీ ప్రేమకు అనుగుణించు దేవా నీ వచ్చి. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. వర్తమానం విన్నవారందరూ కూడా వాక్యానుసారంగా ముందుకు సాగాలని. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం నుంచి కరుణాపీఠము అలాగే పాదపీఠము అనే
రెండో అనుభవాల గురించి ప్రభు తన దాసుల ద్వారా ఆత్మ సాయంతో అందించిన సంగతిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రయాణం చేసి నేను పరిచయలో వాడబడిన ప్రభు ఆయనకి దయచేసిన ఆత్మ సాయాన్ని బట్టి మరొకసారి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు ఇప్పటివరకు నిలిచి వాడుతున్న ప్రియులకు అలాగే సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు జరగబోయే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి కాటుపల్లిలో మరి మందిర వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన కూడిక ఈ సాయంత్రం తిరిగి ఇక్కడి నుంచి ప్రయాణమై నెడలూరులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రయాణం ఉంటుంది కాబట్టి పరిచయాల కొరకు అలాగే ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా సమీపంలో ఉన్న వారు పొందాలని తెలియజేస్తున్నాం. అలాగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. సెప్టెంబర్ 30 నుంచి జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు అలాగే నెక్స్ట్ వీక్ లో జరగబోయే పరిచయాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ద్వారపూర్లో అలాగే యాదవ్ ఇంజనూరులోను అలాగే తణుకు సమీపంలో జరిగే 3 పరిచర్ల కొరకు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ఉన్నట్లయితే వారు ప్రార్థన చేసినట్లయితే చూడికి మనం ముగింపు చేసుకున్నాం. లేనట్లయితే అన్నా డేవిడ్ రాజు గారు ముగింపు ప్రార్థన. ఎందుకన్నా వందాలు చెప్పండి. చేయండి. వందాలండి చేయండి. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన డాడీ నాయన ఎస్ఐ ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ దాసుల ద్వారా ప్రభా మరొకసారి శ్రేష్టమైన తలంపులు ఇచ్చి మీరు మాట్లాడారు ప్రభా. వందనములు స్తోత్రములు ప్రభా. అనేక విషయాలు తండ్రి నాయన మీరు వివరంగా అన్ని చెప్పారు తండ్రి. మీరు నాయన కరుణాపేట మీద ఉన్నారు, మేము మీ పాదపేట మీద ఉన్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన హరోను తండ్రి నాయన మోషేలు నాయన యాజకులుగా ఉన్నారు. నాయన యేసయ్యా తండ్రి నాయన నీకు ప్రార్థించే వాళ్ళు సమయాలు ఉన్నాడు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మేము ప్రభా ఉన్నంత కాలం నీ పాద సన్నిధానంలో నాయన మేము నాయన గడిపి నేను స్తుతించేవారుగా నేను గణపరిచేవారుగా మేము ఉండాలని నాయన మా కోరిక ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నువ్వు శ్రేష్టమైన తలంపులు ఇస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రభా ఉజ్జయింప చేస్తున్నారు తండ్రి. వందనములు ప్రభా. యెహోవా రాజ్యం చేయించున్నాడు, ఆయన కెరువుల మీద ఆశ్చర్యుడైన సెలవిచ్చారు ప్రభా. తండ్రి నాయన నీక నాయన సింహాసనం ఎన్నటెన్నటికీ ప్రభా యుగములు నిరంతరం నిలిచిన ప్రభా. తండ్రి నాయన నీ యొద్ద ప్రార్థించే వారికి తండ్రి నాయన ప్రశస్తమైన వస్త్రాలను ఇస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన నీకు స్తోత్రం ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన అనేక రీతుల ద్వారా ప్రభా నాయన మాతో మాట్లాడారు ప్రభా. మా నాయన పాదములు శత్రువుల మెడములు మీద ఉన్నాడు మేము ప్రశాంతంగా ఉంటాం ప్రభా. తండ్రి నీ కరుణాపీఠము మీద నీ సింహాసనం మీద నీ కుడిపారవస్తని ప్రభా నీ విశ్రాంతిలో మేము ఉండటకు నీ కృప చూపించండి ప్రభా. తండ్రి నాయన మీరు ప్రభా నాయన చేసినట్లుగా మేము కూడా నిన్ను పోలి ప్రభా మేము కూడా విశ్రాంతిలో కూర్చొని మేము నాయన ప్రతి పనిని చేయడం కృప చూపించండి ప్రభా. తండ్రి నాయన నువ్వు ఆత్మలకు మాకు సంచుకరుగా ఇచ్చి ప్రభా మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మరి నీ వర్తమానం ద్వారా మరి అనేక విషయాల ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నాయన ఈ కీర్తనలకు ఎంత ధ్యానాల్లో ప్రభా మరి ఇప్పటి వరకు 99వ కీర్తన వరకు నువ్వు ఎంతగానో ప్రభా అనేక విషయాలు ప్రభు మేము ఎప్పుడు విననివి తెలుసుకోని విషయాల ద్వారా అనేక శ్రేష్టమైన తలంపులు సంగతులు మాకు వివరించి మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా.
మరి నాయన నిన్నటి దినాన్ని కూడా ఫలస్తిలోంచిన మరి ఎంతగానో మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. సమస్తము క్రీస్తే అన్నాడు అన్నారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అలాగే అందరి ప్రార్థనలో కూడా మీరు ఎంతగానో ప్రభా అద్భుతంగా మీరు సువార్త గురించి నాయన మీరు చక్కగా మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అలాగే ప్రతి విషయంలో ప్రతి ప్రార్థనలో ప్రభా అనేకమైన శ్రేష్టమైన తలంపులు సంగతులు మాకు వివరిస్తున్నావు తండ్రి నాయన. అలాగే లైవ్ ద్వారా కూడా ఎన్నో విషయాలు ప్రభా ఈ సేవకులను మాట్లాడుతున్నారు బాబు, నీకు స్తోత్రం ప్రభా నాయన. అలాగే నాయన రేపు నాయన ఇదిగో తండ్రి నేను సెప్టెంబర్ నాయన 30వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు కాన్ఫరెన్స్ లో కూడా సహాయం ఇచ్చేయండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి, మంచి వాతావరణం అనుగ్రహించండి, కావలసిన ధనాన్ని సిద్ధపరచండి ప్రభా, వ్యక్తులను సిద్ధపరచండి, నడిపించండి ప్రభా. ఆయా స్థలాల్లో నైనా వస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఆ యొక్క ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ద్వారా గొప్ప ఉజ్జీవము ఆ పరిచయలు మీరు చూడాలి ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. నీ రాకడ దినాలు సమీపముగా ఉన్నాయి ప్రభా. నాయన సిద్ధపాటు కలిగిన జీవితము మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రము నాయన. అలాగే నాయన ప్రయాణం సిద్ధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రియుల్ని, సేవకులు కూడా సిద్ధపరచండి ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఎన్నో రీతిలుగా ప్రభా నాయన నీ కుమారుని బలపరుస్తూ వారి ప్రయాణాల్లో గొప్ప కాపుదలిస్తూ క్షేమకరంగా నడిపిస్తున్నారు ప్రభా తండ్రి నాయన. మా ప్రియులైన వాళ్ళందరినీ కూడా మీరు ఎంతగానో ప్రభా మీరు ఉజ్జీవింపచేస్తూ ఆత్మీయందుల ఆనందంతో ప్రభా నీలో ముందుకు సాగటానికి నీ వైపు చూస్తూ మేము పరిగెత్తడానికి కృపనిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా నాయన. యేసయ్యానికి ప్రియమైన వారుగా నీ హృదయాన్ని దగ్గరగా ఉండేవారుగా మమ్మల్ని చేస్తున్నారు ప్రభా తండ్రి నాయన. యోహాను ఉదయం దగ్గరగా ఉన్నప్పుడు అనేక విషయాలు ప్రభా ఆయనకు బోధించారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా గ్రహింపునిచ్చారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నీ సేవకుడు మాట్లాడుతుండగా గొప్ప గ్రహింపు కలిగిన హృదయాన్ని మాకు ఇస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నూతన పరుస్తున్నావు, పరిశుద్ధ పరుస్తున్నావు, ఆత్మీయంలో ఆనందంతో నింపుతున్నారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. ఈ పరిచయం రానున్న దినాల్లో మేము ఇంకా బహుగా జీవించండి, ఇచ్చిన మేరల్లో ఇంకా నాయన పని చేయటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. తను ఇంకా అనేకమైన నూతన స్థలాల్లో ప్రభా నీ నామాన్ని ప్రకటించాలి, ఈ కృపా సువార్తను ప్రకటించాలి ప్రభా. నాయనా ప్రజలందరూ నలిగిపోతున్నారు ప్రభా, విశ్రాంతి లేదు ప్రభా, వారికి విశ్రాంతి కావాలి ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. ఓ ప్రయాసపడు సమస్త భారం మోచన ద్వారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను ప్రభా. మాకు ఇచ్చిన విశ్రాంతి వారికి కలుగు చేయండి ప్రభా, స్తోత్రం ప్రభా. ఇంకనూ మీరు అన్ని విషయాలు తోడైంది. ఈ దినం జరిగిపోయిన నడదల్లో అత్తిల్లో జరుగు ప్రార్థనలో మీరు అన్ని విషయాల్లో సహాయం చేయండి ప్రభా, మీరు కృప చూపించమని దాన్ని నేను ఇచ్చిన పరిచయం బట్టి వందనం చెల్లిస్తూ ఎన్న వాక్యం నామావళిలో ఫలింప చేయమని యేసయ్య నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు డేవిడ్ రాజు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.